ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్? 2 ఎమ్మెల్యే కోట సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాల్లోకే ముందుగా వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15 లేదా 16 అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, జావేద్ కు అవకాశం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్లు, నామినేషన్ల దాఖలకు ఈ నెల 18 వరకు గడువు. 29న పోలింగ్, అదే రోజు రిజల్ట్. అయిపోయిందిరా మళ్ళీగా నీ కథ అయిపోయింది. వీడు ఏం పెట్టుకున్నా అంటే రేవంత్ రెడ్డి గారు నన్ను డిస్టిక్లు తిరగమని పంపారు, రేవంత్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్సీలో పోటీ చేయమని చెప్పారు అని నిన్న పరకాల, నర్సంపేట, భూపాల్పల్లి, వరంగల్, ఇక మెల్ల అటు నుంచి అటు నల్గొండకి వెళ్తాడు. ఓ ఇక పడరా అని పాటు పడతాను పాపం మల్లిగా. ఇది అద్దంకి దయాకర్ అన్నకో లేకపోతే చిన్నారెడ్డికో లేకపోతే మహేష్ కుమార్ గౌడ్కో ఇచ్చేటట్టున్నారా. ఎందుకంటే పాపం వీళ్ళు కాంగ్రెస్ ను పట్టుకొని ఏడిచినోళ్ళు. వీళ్ళంతా ఒక వాదం మీద ఉన్నోళ్ళు, ఒక పార్టీని పట్టుకొని ఏడిచినోళ్ళు. ఇందులోకి మహేష్ కుమార్ గౌడ్ అన్ననే నిన్ను తీసుకుపోయి మళ్ళా ఇడు అవలేగాడు కానీ అయితే అయిపోయింది కానీ వాడు కాంగ్రెస్లో కొత్తడాట అని మహేష్ కుమార్ అన్నే నిన్ను తీసుకుపోయి కండువగా అప్పించింది. ఎమ్మెల్సీ అవుతావు. ఎమ్మెల్సీ ముందు నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు, తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఇది ఇప్పుడు పెద్దగా ఇది ఉప ఎన్నిక కదా, ఇంకా ఈ 2 సంవత్సరాలే ఉన్నది. ఇక ఎమ్మెల్సీ పీరియడ్ ఇక 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకుంటలేరు. ఈ 2 సంవత్సరాల కోసం మళ్ళీ 3 డిస్టిక్లు తిరిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని దీంట్లో ఎందుకు మనం పోటీ చేయడం, అధికారం కూడా మనకు లేదు కాబట్టి పెద్దగా దీనివల్ల వచ్చేది ఏం లేదని ఎక్కడోళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్లో పోటీ చేయాలనుకునేటోళ్ళు కూడా పోటీ చేస్తలేరు. కాబట్టి ఇవి 2 కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం నిజంగా మెండుగానే ఉన్నది, ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే అధికారం లెవెల్ ఉంటే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక దయచేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని గెలిపించాలి. దానివల్ల జరిగే ఉపయోగం ఏంటంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా ఉన్నారు కదా వీళ్ళు, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తా ఉన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వేయాలంటే పట్టభద్రుల తరఫున ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు గెలిపిస్తే ఆయన ఖచ్చితంగా కొట్లాడతాడు. ప్రతిపక్షంలో ఉన్నోడు ఎప్పుడైనా కొట్లాడుతూనే ఉంటాడు. అధికార పక్షంలో ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్ననో లేకపోతే మహేష్ కుమార్ గౌడ్నో లేకపోతే చిన్నారెడ్డినో వీళ్ళు ఒకవేళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేస్తే పోతారు, మళ్ళీ ప్రభుత్వంలో కూర్చుంటారు. ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతారు. కానీ సార్ మీరు 2 లక్షల ఉద్యోగాలు వేయాలి సార్ అని రేవంత్ రెడ్డి గారు గల్లా పట్టుకొని అడుగుతారా? అడగలేరు. కాబట్టి జర ఎయిర్రి ఇక మల్లిగాడు పాపం భజన చేసుకోరా పోయి. అరే నువ్వు రోజు మార్నింగ్ న్యూస్ చదవాల్సిందేరా, నీ బతుకంతా మార్నింగ్ న్యూస్ చదవాల్సిందేరా. అవసరమైతే 90 సంవత్సరాలకు వచ్చినా కానీ ఇట్లా కట్టబెట్టుకోవచ్చు, హలో మార్నింగ్ న్యూస్ మళ్ళా అనుకుంటా చదవాల్సిందే. ఎందుకంటే నువ్వు అక్కడికే ఎక్కడికత్తావు. నీ మాటలు, నీ కథలు, నీ ఏషాలు, నీ శమశకలేశాలు మార్నింగ్ న్యూస్కే అక్కడికత్తావు. నువ్వు లీడర్ కావాలంటే ముందు ఆ మార్నింగ్ న్యూస్ బంద్ పెట్టరా. లీడర్ కావాలంటే ఆ మార్నింగ్ న్యూస్ బంద్ పెట్టు. ఈ చిన్నపిల్ల అని వారా ముడి కిందికి 43 సంవత్సరాలు వచ్చినా ఇంకా మార్నింగ్ న్యూస్ చదువుకుంటా మాట్లాడడానికి కాడ రాజకీయ పరమైన కండువాలు కప్పుకుంటేవి. నిజంగా కండువాలు కప్పుకోలేదు కాబట్టి మా లాంటి వాళ్ళు న్యూస్ చదివినా ఇంకా జర్నలిజంలో ఉన్న పద్ధతి. ఒక కాంగ్రెస్ కండువ కప్పుకొని మార్నింగ్ న్యూస్ చదువుతీవి, బీజేపీ కండువ కప్పుకొని మార్నింగ్ న్యూస్ చదువుతీవి, తెలంగాణ జనసమితి కండువ కప్పుకొని మార్నింగ్ న్యూస్ చదువుతీవి. సిగ్గు అనిపిస్తలేదు జరా? ఆ పక్కనున్న పిల్లగానికి రాదు, ఆయన చదువుకుంటాడు. వీని భయం ఏంటంటే మార్నింగ్ న్యూస్ చదవకపోతే నన్ను మర్చిపోతారు జనం అనేది వీని భయం.